హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. మీకు ఈ రోడ్లు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి. మనం ఈ కారులోనే ఉన్నాం. అయితే ఇది అలమండ్ వెళ్ళే రోడ్డు. చాలామందికి కొత్త వలస తెలుసు కదా, చాలా దగ్గర, వైజాగ్ దగ్గర. వైజాగ్ కలిసిపోయింది అనుకోండి. అలాంటి దగ్గరికి బాగా డెవలప్డ్ కార్పొరేటివ్ సంస్థ. చూస్తున్నారు కదా, సెక్యూరిటీ అంతా కూడా గేట్ సెక్యూరిటీ ఉంది. చాలా బాగుంది. ఇది బాగా డెవలప్ చేశారన్నమాట. గెస్ట్ హౌస్లు ఏంటి, బుడా అప్రూవల్ ఏంటి, అన్ని రకాలైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం లోనికి వెళ్ళే కొలది చాలా అంటే చాలా అందంగా, నేచురల్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ప్రతి బిట్టి పైన ఎవరైతే వానరో వాళ్ళ పేరు రాస్తున్నారు. మళ్ళీ నా బిట్ ఎక్కడో అని వెతుక్కోక్కర్లేదు. నంబర్ కూడా వెతుక్కోక్కర్లేదు. వాళ్ళ పేరు ఉంటుందన్నమాట. కాబట్టి చాలా బాగా డెవలప్ చేశారు. వాళ్ళతో కూడా మనం చాలా విషయాలు మాట్లాడాం. ప్రతి డాక్యుమెంట్ చెక్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. ఈ లియో గ్రాండ్ అనేది చాలా కార్పొరేటివ్ కంపెనీ అనమాట. చాలా బాగుంది. చాలా వరకు మొత్తం లోనకెళ్ళి ఒక 5 అవర్స్ 4 అవర్స్ మొత్తం విజిట్ చేసి, అక్కడ గెస్ట్ హౌస్లు ఏంటి, అక్కడ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఎంతకి మనకి కస్టమర్కి లాభం, అన్ని రకాలుగా చెక్ చేసాము. వైజాగ్ దగ్గర నుండి మాత్రం చాలా దగ్గరగా వెళ్ళి ఫిజికల్గా ఒకసారి విజిట్ చేయండి. నా నెంబర్ పైనే ఉంది. నాకు కాల్ చేసినా కానీ నేను వచ్చి విజిట్ చేసి మీకు క్లుప్తంగా అక్కడ వివరాలు చెప్తాను. ఎంత బాగుంటుందో చెప్తాను. హౌస్ నేరుగా కట్టుకోవచ్చు. చూస్తుంటే మీరు గెస్ట్ హౌస్ అనమాట. అది కూడా మనం తర్వాత క్లియర్గా చూద్దాం అంతా వెళ్ళి. కాబట్టి ఇదంతా కూడా తిరిగాం. ఆ సైట్ మొత్తం 45 ఎకరాలు కూడా మనం తిరిగి 45 ఎకరాలు పెంచిరన్నమాట. ఇది ఎంత బాగా పచ్చగా ఉందో మీరే చూడండి వీడియోలో. మీరు నేరుగా వెళ్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అంత బాగుంది. ఎందుకంటే మేము బొబ్బుల నుండి వెళ్ళాం, అక్కడ విజిట్ చేసాం. అంతా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వివరాలు కూడా చాలా బాగా వాళ్ళు డాక్యుమెంట్ వివరణ కూడా చాలా బాగా ఇస్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా ఏంది ఇక్కడ ఏ రకమైన డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఫ్యూచరు, అక్కడ ఇల్లు కట్టుకున్నా కానీ ఎంత బాగుంటుంది వాతావరణం, అన్నీ కూడా మనం నేరుగా వెళ్తే ఇంకా మనకు ఐడియా వస్తుందన్నమాట. మనం వెళ్ళాలి. ఏదైనా బిట్ కావాలన్నా కానీ మనం చూడాలి. అది ఇంకా ఖాళీగా ఉందన్నమాట. ఇంకా కొనలేదు ఎవరు. సో అలాంటి ప్లేసులు కూడా ఏమి ఉన్నాయి ఆ వెంచర్లో చూసాం. మిగతావన్నీ చాలా వరకు అయిపోయినాయి. అంతేకాదు, వీళ్ళకి 8 ఇలాంటి సైట్లు ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా పెద్దవే. అన్నీ విజిట్ చేసాము ఆ రోజు. వాళ్ళే మనల్ని కారు మీద తీసుకెళ్ళి మొత్తం ప్రతి సైట్ చూపించి, ప్రతి సైట్ యొక్క డెవలప్మెంట్ కూడా మనకిస్తారు. చూస్తున్నారు కదా, ఇదనమాట. ఒకళ్ళ కొనుక్కుంటే ఓనర్ రిజిస్ట్రేషన్ అవ్వగానే వాళ్ళకి ఇలాంటి బోర్డు వస్తుందన్నట్టు. వాళ్ళ నెంబరు, ఆ సైట్ యొక్క నెంబరు, వాళ్ళ బోర్డు. ఆ రకంగా చాలా క్లియర్‌గా ఉంటుందన్నట్టు బోర్డు. చాలా చెట్లు కూడా చాలా పచ్చగా ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికెళ్తే మరి బయటికి రావాలని కూడా అనిపియట్లేదు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. ఆహ్లాదకరమైన వాతావరణం. 2 సంవత్సరాలు చచ్చిపోతున్నాడు, 10 సంవత్సరాలు బతుకుతాడు. అంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. సో అంత బాగుంది. ఈయనమాట అక్కడ సూపర్వైజరు. ఈయన ద్వారా వెళ్ళినా కానీ మీకు మంచి సైట్లే వస్తాయి. కావాలంటే మీకు పైన నెంబరు ఇస్తాను. దానికి కాల్ చేసి మీరు నేరుగా వైజాగ్ దగ్గరలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు మంచి సైట్ కావాలి, చాలా బాగా డెవలప్డ్ కంపెనీ చేసిన వాళ్ళు కావాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. చూస్తున్నారు రోడ్లు 40 ఫీట్ రోడ్లు, ఎలక్ట్రికల్ సెక్యూరిటీ. ఓకేనా, అది ఎలక్ట్రికల్ సెక్యూరిటీ అనమాట. ప్రతి దగ్గర సెక్యూరిటీ వేశారు. అంతేకాకుండా రోడ్లు తార్ రోడ్లతో బాగా డెవలప్ చేశారు. కాలువలు కానీ రోడ్లు కానీ ఏ రకంగా డెవలప్ చేశారనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడికెక్కడ పవర్ కనెక్షన్ ప్రతి సైట్ మొత్తం ఉంది. ఇంత బాగా డెవలప్మెంట్ అనేది కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రమే చేయగలం. అందులోని ఈ లియో ఒకటి. కాబట్టి ఇందులో సైట్ తీసుకోవడం మాత్రం చాలా బాగుంటుంది. చాలామందికి నేను వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోమంటున్నాను అనమాట. ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
నేరుగా మనం వెళ్ళి విజిట్ చేసి పూర్తి వివరాలను మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. యాజ్ ఎ మీడియేటర్‌గా మంచి ఎక్కడ జరుగుతుందో అది చెప్పడం అనేది మన వృత్తి. కాబట్టి ఈ సైట్‌లో మీరు కొనుక్కున్నట్లయితే ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ, గ్రోత్ అనేది ఎక్కువ. ఇదంతా కూడా చా చాలా ట్రావెలింగ్ ఏరియా అనమాట. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారన్నమాట. దీని గెస్ట్ హౌస్ కూడా మనం అక్కడికెళ్ళి ఈ సూపర్వైజర్ గారితో కూడా మనం ముందు ముందు మాట్లాడదాం. కాబట్టి చాలా వరకు చాలా విషయాలు వాళ్ళ ద్వారా కూడా మనం అడిగి తెలుసుకుందాం. కాబట్టి ఏదైనా నా వీడియోని ఇష్టపడిన వాళ్ళు ఇంకా చాలా సైట్లు మనం విజిట్ చేసాం. అక్కడి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం వెబ్సైట్లో పెట్టాం. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాం. కాబట్టి చాలామంది నాకు దగ్గర కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఫెయిర్‌గా వాళ్ళకి అయితే ప్రతి సైట్‌కి మనం విజిట్ చేసి ఏదైతే డెవలప్ ఇంకా ఫ్యూచర్ ఉందో అలాంటిది కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అక్కడ మీ ఎండీ కూడా ఉంటారు. ఆయన కూడా మనం కలిసి అక్కడ ఎటువంటి డెవలప్‌మెంట్ ఇస్తున్నారు, ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు పేపర్ రూపంలో ఉంటాయి. మీరు అక్కడెళ్ళి ఆయన కలిసి మాట్లాడినట్లయితే ఇంకా బాగుంటుంది. సో ఎవరైనా మాత్రం సైట్ కొనాలని ఇన్వెస్ట్ చేయాలని అక్కడ విజిట్ చేయాలన్నా కానీ, సైట్ కొనాలన్నా కానీ నేరుగా వెళ్ళండి. సైట్ మాత్రం గుడ్డిగా కొనొద్దు. నా యొక్క అనుభవం ప్రకారం నేను చెప్తానన్నమాట. ఫిజికల్‌గా వెళ్ళి చూస్తేనే కొనండి. మా బామర్దినో, మా చుట్టాన్ని ఎవరిని పంపిస్తాను కొనేస్తానంటే ఉట్టి వృధా. మీరు మట్టిలో డబ్బు పెట్టేటప్పుడు మట్టి పాలు అవుతుంది అనేది ఎంత నిజమో, అదే కరెక్ట్‌గా మీరు చూసుకొని కొనుక్కుంటే కొన్ని కోట్ల బంగారం అదే భూమి నిన్ను జీవితాన్ని నిలబెట్టేస్తుంది. కాబట్టి అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా గుడ్డిగా పెట్టొద్దు. వెళ్ళి విజిట్ చేయండి, వివరాలు తెలుసుకోండి, నచ్చితే కొనండి. లేకపోతే ఆ రోజుకి మనకి లైఫ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాం, అవ్వలేదని అనుకోండి. అంతేగాని వెళ్ళకుండా గుడ్డిగా పెట్టొద్దు. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. ఎన్ఆర్ఐలకు కానీ, నేరుగా వచ్చిన లోకల్ ఈ కస్టమర్స్ కానీ, ఎవరికైనా కానీ నేను గుడ్డిగా కొనొద్దని చెప్తాను. ఎందుకంటే మనకిచ్చేది 2%. దానికోసం అలా కొన్ని లక్షల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్తుకి యూజ్ అవ్వకపోతే ఇప్పుడు మీడియేటర్‌కి నేను కొనిపించాలనే ఉద్దేశంతో అన్నీ మంచిగా చెప్తాను. అర్థమవుతుంది కదా! ప్రతి కస్టమర్ కూడా మంచి చెప్పి కొనిపించిస్తే తర్వాత లాస్ అయ్యేది ఎవరు? నా 2% నాకు వస్తుంది. కానీ లాస్ అయ్యేది ఎవరు? యజమాని, కస్టమర్, దేవుళ్ళు. వాళ్ళు లేకపోవడం వల్లే రియల్ ఎస్టేటు ఇంకా ఉండదన్నమాట. కాబట్టి ప్రతి కస్టమరు దేవుడితో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉపయోగించుకునేటట్టు, మంచి పద్ధతిలో ఉపయోగపడేటట్టు అందరికీ ఉండాలి. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళతో పాటు మీడియేటర్ బాగుపడాలి. అయితే ఇలా గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ సూపర్వైజర్తో మనం మాట్లాడాలి. ఎన్ని అన్ని రకాలు కూడా ఆయన ఆనందరావు గారితో కూడా మనం మాట్లాడదాం. ఆయన్ని కూడా మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఇదే అనమాట లియో గ్రాండ్. సూపర్ అంటే సూపర్ ప్రీమియంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈయన శ్రీనివాస్ సార్ గారు టీచర్ అనమాట. ఈయన కూడా మనకి అక్కడ మనకి ఇస్తే సరిపోతుంది అలా గెస్ట్ హౌస్కి వెళ్ళాం అనమాట. సో అయితే అంతేకాకుండా మనం అందరం అక్కడ వెళ్ళి అక్కడ చాలా బాగా ఆనందంగా ఉండొచ్చు అనమాట. వన్ డే స్పెండ్ చేయొచ్చు. కాబట్టి దానికి ఛార్జ్ చేస్తారు. సో ఆ ఛార్జ్ ఎంత తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైనా వెళ్ళి వన్ డే స్పెండ్ చేయాలనే కానీ ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కాబట్టి ఆ వివరాలు కూడా మనం తెలుసుకుని అక్కడ ఎంజాయ్ చేద్దాం. సరే చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళే కొద్ది స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్, అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉందో. లుక్ చూస్తేనే అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది కదా మీకైనా కానీ. ఒక సినిమాలో మంచి ఫైట్ లాంటిది కానీ, మంచి
సీన్ కానీ ఇక్కడ తీయడానికి చాలా బాగుందన్నమాట. అంత మంచి లుక్ ఉంది. అక్కడే మనం స్నానం చేసుకొని కానీ డ్రింకింగ్ కానీ చేయొచ్చు. సో చూశారు కదా, చిన్న రాయితో అన్నట్టు, రాయి కూడా కాదు అది, చిన్న మెటీరియల్ ఏదో ఉపయోగించి ఆ ఫ్లవర్ బొకేని ఎలా నిలబెట్టారో నాకే ఆనందంగా ఉందన్నమాట. ఇక్కడ సూపర్వైజర్తో కూడా మనం ఇక్కడ గెస్ట్ హౌస్ గురించి కానీ ఇక్కడ వెంచెస్ గురించి కానీ మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఆనంద్ గారు కూడా రెడీగా ఉన్నారు. దాని గురించి మాట్లాడి మనకు మరికొన్ని విషయాలు చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే. మాది బుద్ధ హోమ్స్ సంస్థ అండి, కార్పొరేట్ సంస్థ. యాక్చువల్గా ఏంటంటే మేము వేసే వెంచర్స్ దగ్గర 8 వెంచర్స్ వేసామండి. 8 వెంచర్స్లో ఇది లియో గ్రాండ్ అంటారండి. ఈ లియో గ్రాండ్ అనేది యాక్చువల్గా ఫ్లాటింగ్స్ వేస్తూ ఒక గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూలు కూడా అదనంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే మాకు ఇది టూరిజం పాయింట్. ఈ టూరిజం పాయింట్లో ఎవరైనా వచ్చి ఇందులో స్టే చేస్తే ఒక 12 మెంబర్స్ కానీ స్టే చేశారనుకోండి, వాళ్ళకి పర్ డే 30,000 అండి అవుతుంది. నెక్స్ట్ విత్ ఫుడ్. అది ఎలాగంటే మీరు మధ్యాహ్నం 3 గంటలకు వస్తే మీకు స్నాక్స్, అదే నైట్ డిన్నరు, నెక్స్ట్ మరుసటి రోజు మార్నింగ్ మీకు టిఫిన్తో. వెంచర్ పాయింట్ ఎక్కడ సార్ ఇది? వెంచర్ పాయింట్ గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి 1 km అండి, అల్మండ వెళ్ళే రోడ్డు. ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది 45 acres అండి. ఓకే ఓకే. బడా అప్రూవల్ సార్? బడా అప్రూవల్, గేటెడ్ కమ్యూనిటీ. రోడ్లు అన్నీ కూడా 40 feet రోడ్స్. ఓకే. స్కీమింగ్ ఏముంది సార్ దీంట్లో? దీనికి స్కీమింగ్ ఏం లేదండి, డైరెక్ట్. ఓకే. మీరు ఈరోజు ఒకవేళ ఫ్లాట్ బుక్ చేసి నాకు వితిన్ 5 daysలో రిజిస్ట్రేషన్ అయినా సరే మేము చేసేయడానికి రెడీ. ఓకే ఓకే. మొత్తం డాక్యుమెంట్ అంతా విత్ లింక్ డాక్యుమెంట్ సహా ఇస్తాం. థ్యాంక్ యూ. ఓకే. ఆయన మాటలు విన్నాం కదా, ఆనంద్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఎక్కడ జంక్షన్ ఉంది, ఎక్కడి నుండి ఎక్కడికి అనేది. ఇప్పుడైతే అది గెస్ట్ హౌస్ అంతా విజిట్ చేద్దామండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ బెడ్స్ ఏంటి, ఆ రూమ్ ఏంటి, ఆ లుక్ ఏంటి, ఒక సినిమాలో హీరో ఎంత ఆనందంగా ఉంటాడో అంత బాగా ఉండవచ్చు. హాయిగా ఉంటుంది నిద్రపోతే. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడండి, మరొక అద్భుతమైనది చూపిస్తాను. వెన్నెలు చూడడానికి కూడా, నైట్ పూట వెన్నెలు చూడడానికి కూడా ఇక్కడ ఎంత బాగా కట్టారో. రూమ్ చూసారు కదా. వాష్రూమ్ ఎప్పుడైనా మీరు అలా పూల మొక్కలతో అంతా వెళ్తిరుతూ ఎక్కడైనా వాష్రూమ్ చూసారా? ఇది ఫారిన్ కంట్రీస్ టెక్నాలజీ అనమాట. అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. విజిట్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ అవుట్డోర్లో సినిమాలు చూసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రొజెక్టర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ బెడ్రూమ్ అవుట్ సైడ్ మనం ఒకసారి వెళ్దాం, అది కూడా చూద్దాం. ఇదే అనమాట, అది స్క్రీన్ అనమాట. కొద్దిగా పైకి పెట్టేశారు కాబట్టి అది తెలియట్లేదు. చూసారు కదా పైన చిన్న కర్రలాగా ఉంది కదా, స్టిక్ లాగా, అదే అనమాట. అది స్క్రీను. ఈ వెనక్కి ఉన్నది ప్రొజెక్టర్ అనమాట. ఈ ప్రొజెక్టర్ చూసారు కదా, ఇక్కడ నుండి ఎటువంటి సినిమా అయినా కానీ నైట్ పూట కూర్చొని అక్కడ విజిట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వెన్నెల్లో హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్ చూసారు కదా, అబ్బా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో దీన్ని చూసి చెప్పొచ్చు. ఆ వాటర్ ఎంత నీట్గా అనిపిస్తుంది. కింద అడుగులో ఏముందో కూడా చిన్న పిన్ పుల్ల కూడా తెలుస్తుంది అనమాట, పిన్ పాయింట్ కూడా. సో దానికి పైన ఈ వ్యూ నచ్చింది ఫస్ట్ నాకు. ఆ గెస్ట్ హౌస్ కట్టిన వ్యూ నచ్చింది. కాబట్టి ఆ గ్రీన్ అనేది ఎంత బాగా, క్లబ్బులు కానీ అది అక్కడ ఆడుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ చూసారు, స్విమ్మింగ్ చేసే పడుకోవడానికి కానీ అంతా ఉంది. ఎంజాయ్ చేశాను నేను కూడా. బట్ మీరు కూడా ఒకరోజు విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు. మనకి 12,000 13,000 అంట పర్ డే. సో మీరు అది కూడా కనుక్కొని వెళ్ళండి. ఇంక తగ్గించే ఇది కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి రాయండి గెస్ట్ హౌస్లో. చాలా బాగుంది ఇది అంతా కూడా. నేను పైకి వెళ్ళి కూడా తీశాను, చూసారు కదా వ్యూ ఎలా ఉందో. బాబ్బా గొప్ప భలే ఉంది అసలు. పై రూములు కూడా మనం చూసి దాన్ని పైన ఏమున్నాయి రూములు కూడా మనం చూద్దాం ఒకసారి. చూస్తే మనకే అర్థమవుతుంది అనమాట పైన ఏముందో. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఉందో. పైనుండి తీస్తే వ్యూ ఎలా ఉందో. బాబా సూపర్.
మీరు కూడా వెళ్ళండి. వెళ్ళి ఈ పైన నెంబర్ చేయండి. లియో గ్రాండ్ అంటే ఏంటి, దాని డెవలప్మెంట్ ఏంటి, ఎలా ఉంది అన్నీ తెలుసుకోండి. కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోండి. లేదు మనకి అది సెట్ కావట్లేదంటే హ్యాపీగా బ్యాక్ వచ్చినట్టు వాళ్ళే కారుతో మొత్తం అన్ని సైట్లు కూడా వాళ్ళ డెవలప్మెంట్ అంతా చూపిస్తారు. ఎంత బాగుంది, ఎంత బాగా డెవలప్ చేశారు, మనకి తక్కువ ప్రైజ్కే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజిట్ చేయడంలో తప్పేముంది. మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి. ఇది ఒక వేరే రూమ్ అనమాట. వేరే రూమ్లో ఇక్కడ కూడా మనకి గొప్పగా కట్టారు. చాలా అంటే చాలా బాగా కట్టారు. నేను ప్రతి పాయింట్ కూడా వెళ్ళి విజిట్ చేశాను కాబట్టి నాకు అంత ఆనందం అనిపించింది. ఈ పైన ఆ టెక్నాలజీ చెప్పాను కదా, వెన్నెల్ని నైట్ పూట చూడవచ్చు అన్నట్టు ఇదనమాట. పైన టాప్లో అది నైట్ పూట ఓపెన్ చేసినట్లయితే పైన వెన్నెల అనేది హాయిగా బెడ్ మీద పడుతుంది అనమాట. కాబట్టి ఫ్యామిలీతో నైట్ పూట వెన్నెల చూస్తూ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. కాబట్టి ఎంత బాగుందంటే మరొకసారి చూడాలనేట్టు ఉందన్నమాట. సో ఇలా వీడియోలో కాకుండా నేరుగా వెళ్ళి విజిట్ చేయండి. సైట్ తర్వాత మీరు కొంటారా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే వెళ్ళినట్టయితే మీకు ఇన్వెస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళండి. మంచిగా చూడండి, విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచి డెవలప్మెంట్ ఇస్తున్నారు లియో వాళ్ళు. కాబట్టి అది మన మామూలు దీంట్లో అసలు మామూలు రోడ్డు వేయడమే కష్టం అన్నమాట. అలాంటిది ఎంత డెవలప్ చేసి ఇచ్చారు. మీరు ఎంతవరకు విజిట్ చేశారు కదా. ఇంకా ఫర్దర్ వీడియో మీరు చూడండి. ఇంకా ఎన్నో విషయాలు నేను చెప్తాను. ఆ 6 సైట్లు కూడా మేము విజిట్ చేసాం. ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ప్రతి వీడియో చూడండి. ఏదైనా మనకి కొనాలి, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం నాకు కాల్ చేయండి. నేనే నేరుగా వచ్చి మీకు చూపిస్తాను. వివరాలన్నీ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొనాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరి మనకి కాల్ చేయండి, విజిట్ చేయండి. చాలా బాగుంది. బుడా అప్రూవల్ కానీ, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ యొక్క ఇచ్చే ఫీచర్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంత తక్కువ ప్రైజ్లో మనకి ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం చాలా కష్టం. కాబట్టి అన్ని ఫీచర్స్ చాలా లియో వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ సైటు మన ఏదో రోడ్డు పక్కనే కొద్దిగా ఎటువంటి డెవలప్మెంట్ లేనిదే ఎంతో రేట్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. కాబట్టి సో ఎవరైనా కానీ వైజాగ్లో మన సైట్ ఉండాలి, మా ఇన్వెస్ట్మెంట్ బాగుండాలి, ఫ్యూచర్ గ్రోత్ బాగుండాలి. టూరిజం పాయింట్ కాబట్టి గ్రోత్ ఇక్కడ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్లేస్లో కొనుక్కోవడం అనేది తప్పు పని ఏం కాదు, కొనుక్కోవచ్చు. ఇలాంటి సైట్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేసే కొనండి. ఎందుకంటే మీకు వీడియోలో చూపించే దానికన్నా విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది.